ముదిరాజ్ బంధువులకు అందరికీ ప్రార్థన. జై ముదిరాజ్ మీడియా ఈ యొక్క ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ముదిరాజ్. ఈరోజు మా రాష్ట్ర చైర్మన్ పోల్కం లక్ష్మణ ముదిరాజు గారి ఆధ్వర్యంలో జేఏసీ యొక్క ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్యంగా అనాది కాలంగా ముదిరాజులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద, వాటి పరిష్కార మార్గాల మీద, అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద మేము మాట్లాడుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విన్నపం, మీరు ముదిరాజులు మీ యొక్క మేనిఫెస్టోలోనే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మారుస్తా అని, ముదిరాజు కార్పొరేషన్ ఇస్తా అని, ముదిరాజులకు నామినేట్ పదవులు ఇస్తా అని మీరు ఎన్నో చెప్పడం జరిగింది. మీరు కార్పొరేషన్ ఇచ్చారు, సంతోషం. అదేవిధంగా ఒక నిజాయితీ వ్యక్తి ఉన్నటువంటి బొర్రా జ్ఞానేశ్వర ముదిరాజు గారిని చైర్మన్గా పెట్టారు, చాలా సంతోషం. కానీ వారి చేతిలో పదవి లేదు, వారి చేతిలో పైసలు లేవు, ఎటువంటి నిధులు లేవు, కాబట్టి ఎటువంటి పనులు కూడా జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ముదిరాజులో చిరకాల కోరికైనటువంటి బీసీడీని బీసీఏకి మార్చినప్పుడే ముదిరాజులు మీకు అండగా ఉంటారనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అతిపెద్ద జనాభాగా మేము ఉన్నాం, మాకు నోరు లేదని, మేమేమి మాట్లాడతలేమో అని ముదిరాలు మీరు విస్మరిస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం, అధర్మం. కాబట్టి ఖచ్చితంగా ముదిరాజుల యొక్క కోరికల మీద, ముదిరాజుల యొక్క సమస్యల మీద, మీరు పరిష్కార మార్గాల మీద ఇప్పుడు వచ్చేటటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీరు మాకు హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సరే, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థి మీ మీద, ఈ ప్రభుత్వ వైఖరి మీద మాకు ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా అక్కడ నిలబడినటువంటి వ్యక్తి మా బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్. కాబట్టి ఖచ్చితంగా వారిని ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యతిరేకించాం, వారికి మేము మద్దతుగానే ఉంటాం. కానీ ఇది జస్ట్ మీరు దీన్ని టేక్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్గా తీసుకోవద్దు. ముదిరాజుల యొక్క సమస్యల మీద, బీసీడీ బీసీఏ రిజర్వేషన్ మీద, కోకాపేట భవనం మీద, మత్స్యకారుల సమస్యల మీద మీరు పరిష్కారం చూపించాలి. అంతేకాకుండా ఎప్పుడు చూసినా వేరే కమ్యూనిటీగా నామినేట్లు ఇస్తారు, ముదిరాజులకు ఒక్కటి కూడా ఇవ్వరు. కాబట్టి మళ్ళొకసారి చెప్తున్నాం, ముదిరాజులకు నామినేటెడ్ పదవులు దక్కాల్సిందే. దక్కకపోతే మేము ఎంత పోరాటానికైనా సిద్ధపడతామని తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.